సిద్ధు గారు సిద్ధు గారు సార్ ఇక్కడ సార్ 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 చూడ్డానికి నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, బొమ్మరిల్లు, ఓ ఈ మధ్యలో చాలా సినిమాలు వచ్చాయి. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు లుక్ అలాగే ఉన్నారు. జనరేషన్స్ మారుతున్నాయి, స్టోరీస్ మారుతున్నాయి. సిద్ధార్థ కూడా అలాగే ఉన్నాడు, ఏం మారలేదు. కానీ ఎంచుకుంటే స్టోరీస్లో అంటే అప్పుడు సిద్ధుని ఎందుకు కనపట్టలేదు అంటారు సార్? మీరు ఎంచుకుంటే స్టోరీస్ ఫెయిల్ అయ్యా అనుకోవచ్చా, లేకుంటే మీ క్వశ్చన్ అర్థం కాదు. బొమ్మరిల్లు నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఓ మై ఫ్రెండ్ ఒక ప్యాటర్న్ చూసాం సార్. ప్రజెంట్ ఈ జనరేషన్లో ఇప్పుడు జనరేషన్స్ మారుతూ ఉంటాయి, బట్ మీరైతే ఏం మారలేదు, అలాగే ఉన్నారు. కానీ సిద్ధు ఎంచుకుంటే స్టోరీస్ ఫెయిల్ అయ్యాయి కాబట్టి జనాలు కనెక్ట్ అవ్వలేదు. లాస్ట్ 5 years లో ఇంకో బొమ్మలు తీసేసారా నేను లేనప్పుడు? తీయలేదు, అప్పుడు తీసేసారా? ఇంకో వేరే ఎవరైనా వచ్చి నాకంటే ముందు వెళ్ళిపోయారా? లేదు కదా, అయితే సిద్ధు ఫెయిల్ అవ్వట్లేదు. ఉండండి. సిద్ధు గారు హాయ్. యా, అషికాన్ చూస్తుంటే హాసిని క్యారెక్టర్లో బబ్లీనెస్ ఉంటుంది కదా, సో అది కనిపించింది. సో బొమ్మరిల్లో హాసిని క్యారెక్టర్ లాగా సుబ్బలక్ష్మి క్యారెక్టర్ నచ్చి మీరు చేశారా? అంటే ఈ సినిమాలో నేను ఏ సినిమా అయినా అట్లీస్ట్ లవ్ స్టోరీ అయితే ఫస్ట్ కాకుండా ఏ ఊరు సైడ్ మీరు వెళ్ళి షూటింగ్ చేయండి, అక్కడ పని చేసిన వాళ్ళు ఫస్ట్ వస్తారు. అక్కడ ఉంటే అంటే షూటింగా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, హీరోయిన్ ఎవరు మీరు చెప్తారు, హీరో ఎవరు అడుగుతాడు, మీరు సమాధానం చెప్పే ముందే అతను హీరోయిన్ చూడడానికి వెళ్ళిపోతాడు. సో ప్రతివాడు హీరోయిన్ గురించే ఫస్ట్ అడుగుతాడు. నేను కూడా అంతే. క్యారెక్టర్ పరంగా చూస్తే ఈ సుబ్బలక్ష్మి నాకు చాలా నచ్చిన క్యారెక్టరు. నేను ఈ సినిమాలో వాసుదేవన్ అనే ఒక అస్పైరింగ్ డైరెక్టర్ రోల్ చేస్తున్నా. సో ఆ అస్పైరింగ్ డైరెక్టర్కి ఈ సుబ్బలక్ష్మి ఎందుకు ప్రపంచంలో నచ్చని అమ్మాయిగా మారింది అయ్యింది, ఆ అమ్మాయికి ఇతను మళ్ళీ ఎందుకు లవ్ చెప్తున్నాడు. సో ఈ 2 ప్రశ్నలకి సమాధానం సుబ్బలక్ష్మియే చెప్పాలి. అది సినిమాలో మీరు చూస్తే సుబ్బలక్ష్మి మీకు ఎంత నచ్చితే అంత ఈ 2 ప్రశ్నలకి సమాధానం మీకు ఇంకా గట్టిగా అనిపిస్తాయి. అండ్ ఈ సినిమాలో కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ రైటింగ్ నుంచి వస్తుందండి, అందం నుంచి రాదు, ఇంకే ముద్దు నుంచి రాదు. కెమిస్ట్రీ అనేది రైటింగ్ నుంచి వస్తుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఆ చిన్న ఒక స్పార్కిల్ ఎందుకు వస్తుందంటే రైటర్స్ తీసుకొస్తారు. సో అది ఆథర్ బ్యాక్ రోల్ అంటే ఈ సినిమాలో తందే. అండ్ నాకైతే తను పర్ఫామ్ చేసిన విధానం, అందులో ఒక ఇన్నసెన్స్ ఉంది, అట్ ద సేమ్ టైం చిలిపితనం ఉంది, అట్ ద సేమ్ టైం మీరు బబ్లీ క్యారెక్టర్ అన్నారు కదా, నేను జెనిలియాతో ఈ సినిమా షూట్ చేస్తున్నప్పుడు అన్నా, ఈ బబ్లీ అనే మాట గురించి ఈ సినిమాలో నేను ఒక కౌంటర్ చెప్పాను, అది నువ్వు చూసి కన్ఫర్మ్గా నాకు ఫోన్ చేస్తావు అని జెనిలియాతో చెప్పా. వాట్ డిడ్ యూ సే అన్నాను. నువ్వు యూ సీ ద ఫిల్మ్ మా, వన్ యూ సీ ఇట్ యూ విల్ కాల్ మీ అన్నాను. సో మీరు అడిగిన బబ్లీ క్యారెక్టర్ ఆషిక, సుబ్బలక్ష్మి ఇవన్నీ కనెక్ట్ చేసి సినిమాలో ఒక సీన్ ఉంది. ఎందుకంటే నేను హింట్ ఇస్తున్నాను, నేను సినిమాలో డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను క్యారెక్టర్గా. సో అది చాలా బాగా కరెక్ట్గా మీకు కనెక్ట్ అవుతుంది మీరు అడిగిన ప్రశ్నకి. సిద్ధు గారు సార్ హాయ్ సార్. ఆయన ఒక డెబ్యూట్ చేస్తున్నారు, మీరు ఆల్రెడీ ఒక ఇన్నింగ్స్ ఆడేశారు. 1 second సార్, మీరు సార్ ఈక్వల్గా ఉండాలి. నేను నెక్స్ట్ మీరు సార్. మిస్ యూ సార్, మిస్ యూ అన్న. చేతిలో మీకు ముందు మైక్ ఉన్నాడు సార్. సిద్ధు మిస్ యూ సార్, మిస్ యూ టూ సార్. థ్యాంక్ యూ. అసలు ప్రపంచంలో నచ్చని అమ్మాయి ఉంటుందా? ఆ అమ్మాయిని ఎందుకు ప్రేమించాలనుకున్నారు మీరు? సార్ ఇదే సార్ నాకు కూడా చెప్పాడు. అసలు ప్రపంచంలో అసలు నచ్చని అమ్మాయి ఉంటుందా? ఎందుకంటే మనకు అన్ని అమ్మాయిలు నచ్చుతాయి కదా. అదే మీరు సేమ్ మీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకుంటున్నాను సార్, మీరు అర్థం చేసుకున్నాను. ఇదే ప్రశ్న నేను అడిగాను. ఎవరైనా ఒక అబ్బాయి నాకు తెలియని అమ్మాయి, నచ్చని అమ్మాయి, ఇదంతా మనకు ఉండదు కదా. తెలియని అమ్మాయి అంటే తెలుసుకుంటాం, తెలిసిన తర్వాత నచ్చేస్తుంది, అదే కదా మీ ఉద్దేశం. సూపర్ సార్, సూపర్. ఒక సింగిల్ హార్ట్ నేను ఫీల్ అయ్యా, ఐ అండర్స్టూడ్ ఇట్. బట్ అదే ఈ సినిమాలో నాకు అది చాలా క్యూరియస్ అనిపించింది. అండ్ నేను ఇప్పుడు మీకు ప్రీ రిలీజ్లో చెప్పే ఆ ప్రశ్న మాత్రం కరెక్ట్గా మేము సమాధానం థియేటర్లో ఇవ్వకపోతే మేము ఆ ప్రశ్నాన్ని ఇక్కడ చెప్పకూడదు. సో డెఫినెట్గా అందులో ఒక మ్యాటర్ ఉంది. రెస్ట్ ఆఫ్ ఇట్ ఇది ఒక లైట్ హార్టెడ్ మంచి కమర్షియల్ టెంప్లెట్లో ఉన్న హ్యాపీ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఒక స్మైల్తో మీరు థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు సార్.